రాత్రి 3 గంటల సమయం. హైవేపై ఎవ్వరూ లేరు. కారు లోపల ఇద్దరూ భయంతో వణుకుతున్నారు. కిటికీ బయట ఒక మనిషి నిలబడి నవ్వుతున్నాడు. కాని అతని కళ్ళు లేవు. ఇదొక కథ కాదు, నిజంగా జరిగిన సంఘటన. హలో అందరికీ, మీరు చూస్తున్నది విస్పర్స్ ఇన్ ద డార్క్. ఈరోజు నేను చెప్పబోయే కథ మీరు రాత్రిపూట డ్రైవ్ చెయ్యాలా వద్దా అనే విషయంపై 2 సార్లు ఆలోచించేలా చేస్తుంది. కాబట్టి లైట్స్ ఆఫ్ చేసి హెడ్ఫోన్స్ పెట్టుకుని వినండి. ఇది ముంబైలోని థానే ప్రాంతంలో నివసిస్తున్న ఒక జంట కథ. వాళ్ల పేర్లు ఆయుషి మరియు సమర్. ఇద్దరూ సినిమా ఇండస్ట్రీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సమర్ 15 సంవత్సరాలుగా ముంబైలో స్ట్రగుల్ అవుతున్నాడు. చిన్న చిన్న రోల్స్, జనసమూహంలో కనిపించే పాత్రలు, అంతే. కానీ పెద్ద బ్రేక్ మాత్రం రాలేదు. ఆయుషి మాత్రం చిన్న వయసులోనే కొన్ని సీరియల్స్లో మంచి పాత్రలు చేసింది. అంతేకాదు, తన కష్టంతో ముంబైలో ఒక చిన్న ఫ్లాట్ కూడా కొనుగోలు చేసింది. ఇద్దరూ ఒక షూటింగ్ సెట్లో కలుసుకొని ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. కానీ పెళ్లి తర్వాత వారి జీవితం మారిపోయింది. ఆయుషి కెరీర్ తగ్గింది. సమర్కి అవకాశాలు రావడం ఆగిపోయాయి. రోజురోజుకి నిరాశ, ఒత్తిడి వారి జీవితాన్ని విషపూరితంగా మార్చాయి. ఒకరోజు వాళ్ళొక నిర్ణయం తీసుకున్నారు. ఇలా కొనసాగితే మనం మానసికంగా కుంగిపోతాం, ఈ నగరాన్ని వదిలేద్దాం. అలా వాళ్లు హైదరాబాద్ వెళ్లాలని నిర్ణయించారు. సమర్ ఫార్మసీ చదివాడు. అందుకే అక్కడొక మెడికల్ స్టోర్ ప్రారంభించాలని ప్లాన్ చేశారు. సామానంతా ప్యాక్ చేశారు. ఒక మూవర్ ట్రక్ పంపించారు. తమ కార్లో రాత్రికి రాత్రే హైదరాబాద్ బయలుదేరారు. సాయంత్రం 5:30కి బయలుదేరి రాత్రి 9:30కి ఒక ధాబాలో ఆగారు. చాలా అలసట, చాలా ఆకలి, అందుకే ఎక్కువగా తిన్నారు. మళ్లీ డ్రైవ్ మొదలుపెట్టారు. కానీ రాత్రి 1 గంటకి వాళ్లు డ్రైవ్ చేయలేని స్థితికి చేరుకున్నారు. కళ్లకి నిద్ర, శరీరం బలహీనంగా. అప్పుడే ఒక బోర్డ్ కనిపించింది. రెస్ట్ రూమ్, హోటల్, ఆరో. హైవే నుండి ఒక ఇరుకైన మట్టి రోడ్డు, చుట్టూ అడవి, ఎక్కడా లైట్లు లేవు. ఇక్కడే ఆగిపోదాం అని ఆయుషి చెప్పింది. సమర్ కూడా ఒప్పుకున్నాడు. కారు ఆ మట్టి రోడ్డు వైపు మళ్ళింది. ఆ రోడ్డు చాలా ఇరుకుగా ఉంది, చీకటిగా ఉంది, నిశ్శబ్దంగా ఉంది. ప్రతి శబ్దం భయపెడుతోంది. 1 కిలోమీటరు, 2 కిలోమీటర్లు. అదే బోర్డు మళ్ళీ మళ్ళీ కనిపిస్తోంది. కానీ హోటల్ మాత్రం కనిపించలేదు. గూగుల్లో కూడా లేదు. ఆయుషికి ఊపిరాడడం మొదలుపెట్టింది. కిటికీలు తెరవాల్సి వచ్చింది. అప్పుడు భయం ఇంకా పెరిగింది. చివరికి ఒక పెద్ద రిసార్ట్ కనిపించింది. రెస్ట్ రూమ్, హోటల్. కానీ ఒక్క కారు కూడా లేదు. లోపలికి వెళ్లారు. మేనేజర్ మత్తులో పడుకుని ఉన్నాడు. లేపినా లేవడు. వాళ్లు కార్లోనే పడుకున్నారు. కిటికీలు కొంచెం తెరిచి కట్టెన్లు వేసి. సుమారు 3 గంటలకి గుసగుస శబ్దం. ఇద్దరూ లేచారు. సమర్ కట్టెన్ తీసి చూశాడు. ఎవ్వరూ లేరు. ఆయుషి తనవైపు చూసింది. ఒక మనిషి అద్దం దగ్గర పెద్ద కళ్లతో చూస్తున్నాడు. ఆ మనిషి నవ్వాడు. వింతగా భయంకరం. వెంటనే కారు స్టార్ట్ చేసి అక్కడ్నుండి పారిపోయారు. హైవేపైకి వచ్చాక కారు సరిగ్గా వెళ్లడం లేదు. ఎవరో లాగుతున్నట్టు. టైరు పూర్తిగా పాడైపోయింది. అప్పుడు అదే మనిషి కారు ముందు. సహాయం కావాలా అని నవ్వుతున్నాడు. పోలీసులకు కాల్. కనెక్ట్ అవ్వలేదు. కారు పక్కనే మరో మహిళ పరుగెడుతూ వాళ్లవైపు. వాళ్లకి కళ్ళు లేవు. నోరు పూర్తిగా తెరిచుంది. ఆయుషి హనుమాన్ చాలీసా చదవడం మొదలుపెట్టింది. బిగ్గరగా, భయంతో. కొన్ని నిమిషాల్లో వాళ్లు నెమ్మదిగా ఆగిపోయారు. చివరికి ట్రక్ డ్రైవర్లు కనిపించారు. వాళ్లు సహాయం చేశారు. ఆ రోజు నుండి వాళ్లొక నిర్ణయం తీసుకున్నారు. రాత్రిపూట ఎప్పుడూ ప్రయాణం చేయం. ఈ కథ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. మా ఛానల్ విస్పర్స్ ఇన్ ద డార్క్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి నిజ జీవిత భయానక కథలు వినాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. గమనించండి, కొన్ని ప్రదేశాలు గూగుల్ మ్యాప్లో కనిపించవు, కానీ అవి నిజంగా ఉంటాయి. అక్కడికి వెళ్లిన వాళ్లు తిరిగి రావడం మాత్రం అదృష్టం. మరిన్ని భయానక కథల కోసం విస్పర్స్ ఇన్ ద డార్క్తో ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం. శుభరాత్రి.